అంతకన్నా ముందు 2 రోజుల క్రితం విజయనగరంలో సంస్థాగతంగా విస్తృతస్థాయి సమావేశం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ యొక్క మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్త నుండి అంటే పునాదుల నుండి మనం బలపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్నికలు అయిపోయి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావచ్చినా సరే కూటమి పార్టీ తన ఏదైతే సూపర్ 6 అని చెప్పి అలానే అభివృద్ధి మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని రంగాల్లో కూడాను విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, అలానే రైతులకు సంబంధించిన కానీ వ్యాపారానికి సంబంధించిన కానీ ప్రతి విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మనం చూస్తున్నాం. రైతులతో పాటు విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. ఇది కాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ గారు తీసుకొచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటి అంటే ఈ రెడ్ బుక్ పరిపాలన మాత్రమే చేశారు. మా యొక్క కార్యకర్తలకు కానీ, మా నాయకులకు కానీ, మా నాయకుల మీద కానీ, మాకు సంబంధించిన మీడియా ప్రతినిధుల మీద కానీ, అలానే ఎవరైతే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారో, వైఎస్ఆర్ సానుభూతి పరులు ఉంటారో వారందరి మీద కూడా కక్ష సాధింపుల చర్యలు చేశారు. ఇవన్నీ చేసినా సరే మొక్కవోని దీక్షతో ఐక్యతతో ఉన్న వైఎస్ఆర్ కార్యకర్తలకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వారందరికీ కూడాను ఐడి కార్డులు ఇష్యూ చేసి ప్రతి కార్యకర్తకు నేనున్నానని భరోసా ఇవ్వడమే ఈ యొక్క మీటింగ్ యొక్క సారాంశం. దీని ద్వారా ప్రతి గ్రామాల్లోనూ అలానే గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ వివిధ కమిటీలను వేయమని మాకు మా అధినాయకుడు ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు రాజాం నియోజకవర్గంలో మేమందరం ఇక్కడ సమావేశమయ్యాము. భవిష్యత్ కార్యాచరణ మీద మేమందరము కూలంకుషంగా చర్చించి రానున్న రోజుల్లో కమిటీల ద్వారా ముందుకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఏదైతే కష్టాలు ఇబ్బందులు ఉన్నాయో వారి పక్షాన పోరాటం చేయాల్సిందిగా మేమందరం నిశ్చయించి ఉన్నాం. ఆల్రెడీ మేము జిల్లా స్థాయిలో ఏదైతే విద్యార్థుల కోసం ఫీజు రీంబర్స్మెంట్ కానీ అలానే విద్యుత్ ఛార్జీల మీద కానీ మొన్నటికి మొన్న మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీను ఏ రకంగా ఈరోజు ప్రైవేట్ ప్రారంభం చేస్తున్నారో వీటిలన్నిటి మీద కూడాను మేము పోరాటం చేశాం. రానున్న రోజుల్లో రైతు పక్షాన, విద్యార్థుల పక్షాన, వైద్య రంగంలో ఈ మెడికల్ కాలేజీలకి సంబంధించి పేదవారి పక్షాన మేమందరం ఉంటామని ఈ సందర్భంగా ఈ మీడియా మేము తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.